ఎలా ఉందన్న అంటే 32 ఇయర్స్, 33 ఇయర్స్ అయింది కదా మీరు 30. ఇండస్ట్రీలో. 30 ఇయర్స్. 30 ఇయర్స్ ఆఫ్ జర్నీ ఒక్కసారి వెనక్కి చూసుకుంటే ఏమనిపిస్తూ ఉంటుంది మీకు మైండ్‌లో? అదే ఇంత ఫాస్ట్‌గా 30 ఇయర్స్ అయిపోయిందా? హ్మ్. అంతే కదా! ఇంత అనుకోలేదు. జస్ట్ నిన్న మొన్న వైజాగ్ నుంచి హైదరాబాద్ దిగిన ఫీలింగ్ ఉంది. హ్మ్. తెలియకుండా 3 డికేడ్స్ ఓవర్. కానీ ఇండస్ట్రీలో ఒక్కొక్క జనరేషన్స్ మారే కొద్దీ కొంతమంది ఆర్టిస్టులు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. కనిపించరు. ఒక జనరేషన్‌కి ఈ ఆర్టిస్టులు, జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ ఆర్టిస్టులు చేంజ్ అవుతుంటారు ప్రతి 10 ఇయర్స్‌కి. మీరు మాత్రం 30 ఇయర్స్ నుంచి ఎలా కంటిన్యూస్‌గా సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటున్నారు? ఆహ్, ఏముంది ఇష్టమైన ఫీల్డ్. సో ఎన్ని అంటే చాలామంది వెనక్కి వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటంటే ఒకానొక పాయింట్లో ఇంకా మనం చేయలేము, ఇంకా మనకి రావు ఇలా అనుకుని అంటే గివప్ చేసేస్తారు. చాలా ఫాస్ట్ గివప్ చేసేస్తారు. కొన్ని కొన్ని రోజులు గ్యాప్ అనేది వస్తుంది, ఎవరికైనా వస్తుంది. సో అది వచ్చినప్పుడు మనం ఇదైపోకూడదు కదా. సో ఐ కెప్ట్ ఆన్ గోయింగ్. నా గ్యాప్ వచ్చినా సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ యూస్ టు మేనేజ్ మై సెల్ఫ్ అండ్ గో ఫార్వర్డ్ లైక్ దట్. అలా చూస్తూ చూస్తూ ఇక్కడ దాకా వచ్చేసి. కానీ ఎప్పటినుంచో అంటే దూరదర్శన్ టైం నుంచి మీరు అటు సీరియల్స్, దూరదర్శన్ కూడా చేసున్నారు కదా! చేశాను. దూరదర్శన్ చేశారు. తర్వాత సీరియల్స్, తర్వాత సినిమాలు. ఈ జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ టెక్నికల్‌గా కొన్ని చేంజ్ అవుతూ వస్తున్నాయి. జనరేషన్స్ చేంజ్ అవుతూ వస్తున్నాయి. ఎలా ఎలా చూస్తారు? మీరు అప్పటి నుంచి ఉన్నారు కాబట్టి ఏమేమి చేంజెస్ వచ్చినియి? ఆ చేంజెస్ తగ్గట్టు మీరెలా మోల్డ్ అవుతూ వెళ్లారు? టెక్నాలజీ అప్గ్రేడ్ అయింది హ్మ్. అంతే. రెస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఇప్పుడు ఫస్ట్ ఇంతకుముందు ఎవరన్నా చేసే యాక్టింగ్ కానీ ఇప్పుడు కానీ ఏదైనా ఎవ్రీథింగ్ ఇస్ ద సేమ్. హ్మ్. ఒకటే యాక్టింగ్ స్టేజ్కి ఫిల్మ్కి డిఫరెన్స్ ఉంటుంది తప్పించి మిగిలినంతా సేమ్. స్క్రీన్ మీద ఏదైతే ఫస్ట్ నుంచి చేస్తూ వచ్చారో అది ఇప్పటికీ అదే సేమ్. ఇట్ ఈస్ సేమ్ ఫార్మాట్. స్టేజ్కి ఏంటంటే కొంచెం లౌడ్గా ఉంటుంది, స్క్రీన్కి వచ్చేసరికి క్లోజర్ రేంజ్లో ఉంటాం కాబట్టి హ్మ్. కొంచెం సప్రెస్డ్గా ఉంటుంది అంతే. దట్ ఈస్ ద డిఫరెన్స్. మిగిలినంతా బట్ సేమ్. సోషల్ మీడియా ఈ మధ్య కాలంలో మెయిన్ పార్ట్. యా సోషల్ మీడియా ఇప్పుడు అంతా పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది అందరికి. హ్మ్. ఎవ్రీ వన్ హ్యావ్ టు ఫేస్ ఇట్, హ్మ్. వెదర్ పాజిటివ్ ఆర్ నెగటివ్ ఏదైనా సరే. అప్పుడు అంటే సోషల్ మీడియా వచ్చి మంచి పని అయింది అప్పుడు లేదు. లేదు లేకుండా ఉంటేనే బెస్ట్ అనిపించింది. సి అన్ని మంచికే. ఎవ్రీ డెవలప్మెంట్ ఈస్ ఫర్ గుడ్ ఓన్లీ. దాన్ని మిస్యూజ్ చేయకుండా ఉంటే ఇట్ విల్ బి గుడ్. దాన్ని పీపుల్ ఆర్ మిస్యూజింగ్ ఇట్, సమ్ సర్టన్ థింగ్స్, సర్టన్ ఆస్పెక్ట్స్. అది చేయకుండా ఉంటే ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఇదంతా ఈ డెవలప్మెంట్ అంతా మంచిదే. ఇప్పుడు ఇంత ముందు మనకి సపోజ్ నిన్న మొన్న అదేదో ఫ్లైట్ ల్యాండింగ్ గేర్ ఓపెన్ అవ్వలేదు, ఏదో ప్రాబ్లం ఉంది అన్నారు. విత్ ఇన్ సెకండ్స్ తెలిసిపోయింది. ఇంతకుముందు అదేదో జరిగిపోయి ప్రమాదం అయిన తర్వాత నెక్స్ట్ డే న్యూస్ పేపర్ వచ్చాక అప్పుడే తెలిసేది. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు అంతా ఫాస్ట్ ఇది కదా, సెకండ్స్లో తెలిసిపోతుంది. అక్కడ పైన ఎక్కడో గాలిలో ఎక్కడో జరిగింది కూడా ఇమీడియట్లీ టీవీలో న్యూస్లో వచ్చేసింది. సో అందరూ టీవీ సెటిల్ కూర్చొని ఏమవుతుంది అందరూ హ్యాపీగా ఇదవ్వాలని ఎవ్రీథింగ్ వెంట్ హ్యాపీ అనుకో. టుడే ఫాస్ట్, చాలా ఫాస్ట్ న్యూస్. మీరు ఎట్లా వాడుతున్నారు మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్? నేను పెద్దగా వాడను. నేను ఐఎమ్ నాట్ ఆన్ ట్విట్టర్. నేను ఇన్స్టా వాడతాను, ఫేస్బుక్ వాడతాను, స్నాప్ వాడతాను. దట్స్ ఆల్. నేను ఎక్కువ ఐఎమ్ నాట్ ఇన్ టు ఇట్ కంప్లీట్లీ. నన్ను చాలా మంది అడుగుతారు, నాకు ఒక 5,000 ఎంతో ఉన్నారు నాకు ఫాలోవర్స్. అదేంటి మీకు 5,000 ఉండడం ఏంటి ఇది అని అడుగుతుంటారు. ఐఎమ్ నాట్ ఇన్ టు ఇట్. నేను 1 year అయింది ఇన్స్టా స్టార్ట్ చేసుకోవడం. సరే మరీ బాగోదులే అప్డేట్ అవ్వకపోతే అని ఏదో దానిలో ఇదేం చెప్ప, జస్ట్ అబౌట్ 1 year. సో అంటే ఒకప్పుడు ఏం మాట్లాడినా కూడా కొంచెం కొంతమందికే తెలిసే విషయం ఇప్పుడు ఎక్కడేమన్నా చిన్న స్లిప్ అయినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయి ట్రోల్స్, మీమ్స్ అవంతా వచ్చేస్తున్నాయి. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ కాంట్రవర్సీ లేకుండా ఇండస్ట్రీలో ఉండటం అనేది అది ఎలా సాధ్యమైందో అర్థం కాలేదు మీ విషయంలో మెయిన్లీ. కాంట్రవర్సీ అనేది ఇట్ ఈస్ యువర్ ఓన్ విల్ అండ్ విష్. ఇఫ్ యూ వాంట్ గెట్ ఇన్ టు ఇట్ యూ కెన్ గెట్ ఇన్ టు ఇట్, లేదంటే లేదు. నేను పెద్ద కాంట్రవర్సీస్లోకి వెళ్ళను ఎక్కువ. ఐ డోంట్ గో ఇన్ టు ఇట్. నేను మాట్లాడిన 2-3 మాటలే అవే బోల్డ్ అంత ఇది వచ్చేసింది ఇప్పటికే రీసెంట్లీ. బట్ ఐ డోంట్ గో ఇన్ టు మచ్ ఆఫ్ కాంట్రవర్సీ. నేను నా పని నేను చూసుకుంటాను అంతే. ఎక్కడ రూమర్స్ అవేం కూడా మీ మీద ఎక్కడ కనిపించలేదు? ఉండవు. కానీ
ఒక్కొక్క ఆర్టిస్ట్ వెతికారా ఏంటి, ఏమైనా రూమర్స్ ఉన్నాయా? నేను చూసా. నేను చూస్తుంటే అసలు ఎక్కడ ఒక రూమర్ లేదేంటి, రూమర్స్ ఉన్నాయా, అమ్మా, అంత చేతికేవా? ఎక్కడ లేదు, కనిపించలేదు. నథింగ్. అంటే అప్పటి నుంచి మీరు స్టార్ట్ చేసినప్పుడు యా ఫ్రమ్ ద బిగినింగ్. ఇప్పుడు మెగా ఫ్యామిలీతో కానీ, బాలకృష్ణ అచ్చా, గారి అదా, family తో ఓకే. గానీ, వెంకటేష్ గారి ఫ్యామిలీతో కానీ, నాగార్జున గారి ఫ్యామిలీతో కానీ మీకు ఒక మంచి రిలేషన్ ఉంది. అవును. కానీ ఇన్ని ఫ్యామిలీస్ మీరు బాగా క్లోజ్ వాళ్ళందరికి, ఎప్పుడు అవును. ఎప్పుడు కలిసినా కూడా సరదాగా ఇంట్లో మనుషులా మిమ్మల్ని రిసీవ్ అవును. చేసుకుంటూ ఉంటారు. అవును. అంటే ఎట్ ఏ టైం అన్ని ఫ్యామిలీస్ తో రిలేషన్ ఎలా మెయింటైన్ అయింది అనేది దట్ ఈస్ అ బ్లెస్సింగ్. ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చింది చాలా మంది లాగే చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని వచ్చిన వాడిని నేను కూడా. బట్ ఆయనతో ఆ రోజు యాక్ట్ చేస్తానని కానీ, లేకపోతే రామ్ చరణ్తో చేస్తానని కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. రామారావు గారితో యాక్ట్ చేయలేకపోయినా ఆయన కొడుకు బాలకృష్ణ గారితో చేస్తామని కానీ, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్తో చేస్తాం ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇట్స్ అ బ్లెస్సింగ్ అనుకోవాలి, దట్స్ ఆల్. అండ్ ఈ అందరు ఫ్యామిలీ తోటి ఎలాగా నేను బ్యాలెన్స్ అవుతాను అనేది ఆస్పెక్ట్కి వస్తే, నేను ఎక్కువ హ్యాంగ్ అవుట్ అవ్వను. నా పని నేను చూసుకుంటాను, వచ్చేస్తాను అంతే. ఇప్పుడు ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్లో కానీ, లేకపోతే నా వర్క్ లేకపోయినా సరే వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ సెట్కి వెళ్ళి కూర్చుని ఇలాంటివి చేస్తేనే ప్రాబ్లమ్స్ వస్తాయి అటు ఇటు ఎటైనా సరే. బట్ నేను యూజువలీ డోంట్ డూ ఇట్. నాకు అది అలవాటు కూడా లేదు. నేను నా వర్క్ అయిపోతే నేను వచ్చేస్తాను. నేను ఉన్నంతసేపు చాలా క్లోజ్గా ఉంటాను అంతే. మన పని మనం చేసుకుంటే ఏ ప్రాబ్లం అంతే, ఏ పని ఉండదు. సో ఇండస్ట్రీలో ఫస్ట్ వైజాగ్లో స్టార్ట్ అయినప్పుడు ఏ థాట్తో మీరు ఇండస్ట్రీకి వచ్చారు? అంటే ఏం లేదు, బ్లాంక్, టోటలీ బ్లాంక్. నాకు ఇష్టమైన ఫీల్డ్. నేను చిన్నప్పటి నుంచి కల్చరల్ యాక్టివిటీస్లో ఉన్నాను. స్టేజ్ ప్లేస్ కానీ ఇంకోటి నేను స్కూలింగ్ అప్పటి నుంచి కూడా. సో అది మేబీ అలాగా ఉండిపోయినట్టుంది మైండ్లో. సో వై డోంట్ యూ ట్రై అని చాలామంది ఫ్రెండ్స్ అనడం, మా ఇంట్లో వాళ్ళు అనడం, సరే నాకు కూడా అనిపించింది కాబట్టి దిగా. ఏమైనా స్ట్రగుల్స్ ఆ టైంలో? ఓ ఎస్, డెఫినెట్గా సినిమా కష్టాలు పడాల్సినవి అన్నీ పడ్డా. స్టార్టింగ్లో అందరికీ ఉంటాయి కదా. అది అంటే మనకి ఎవరైనా ఇంట్లో వాళ్ళు సపోర్టో, లేకపోతే మన ఇంట్లో ఒక డైరెక్టరో, లేకపోతే ఒక ప్రొడ్యూసరో, లేకపోతే ఒక హీరో ఇంట్లో ఉంటే మేబీ కొంచెం ఈజీ అవుతుంది ఎంటర్ అవ్వడం. అలా ఎవరు లేకుండా ఎంటర్ అవ్వడం అనేది దట్స్ స్ట్రగ్లింగ్ థింగ్. అందరికీ ఉంటుంది అది. అంటే ఏ టైప్ ఆఫ్ స్ట్రగుల్స్? ఫొటోస్ పెట్టుకుని తిరగడమా, లేదంటే ఇన్సల్ట్స్ ఫేస్ చేయడం? నేను లక్కీగా ఎక్కువ తిరగలేదు. ఫోటోలు పట్టుకుని స్టూడియోలకి ఈ రోజుకి తిరగలేదు. తిరిగి ఉంటే ఇంకా వేరే లెవెల్లో ఉండేవాడినేమో. నేను అంత ట్రై చేయలేదు. చేస్తే నిజంగా చేయాలి. యాక్చువల్లీ నేను అప్కమింగ్ వాళ్ళందరికీ అదే చెప్తాను, ట్రై చేయాలి, అడగాలి, వెళ్ళాలి, ఆఫీసులు తిరగాలి, లేకపోతే రాదు వర్క్. అదే నేను చెప్తాను ఎప్పుడు. నేను అది చేయలేదు. అయినా సరే ఇది చూసి దాన్ని చూసి ఇంకోటి, దాన్ని చూసి ఇంకోటి, అలా వచ్చాయి. ఒకవేళ ఇండస్ట్రీ అవ్వకపోయి ఉంటే ఏం చేసేవాళ్ళన్నా? పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్దామని నాకు ఎప్పటి నుంచి, ఫస్ట్ నుంచి నాకు డిపార్ట్మెంట్ అంటే ఇష్టం. సినిమాల్లో కూడా చాలా పోలీస్ ఆఫీసర్ రోల్స్ చేశాను. సో అది ఇక్కడ తీరిపోయింది అనమాట. దీనిలో చాలా పోలీస్ క్యారెక్టర్స్ చాలా చేశాను. కానీ 1993లో అనుకుంటా కదా మీరు డెబ్యూ చేసింది ఫస్ట్ ఫిల్మ్? 93లో ఒక సినిమా రిలీజ్ అయ్యి ఉండింది. అది డెబ్యూ అనలేము, అది ఊరికే అదేదో అక్కడ షూటింగ్ వైజాగ్లో జరుగుతున్నప్పుడు ఏదో పార్టిసిపేట్ చేయడం తప్ప సీరియస్గా తీస్తారు. 95 నుంచి సీరియస్. బట్ 2001 నుంచి కంటిన్యూ సినిమాలు పడ్డాయి మీకు, ఇయర్లీ ఒక 4-5 ఫిలిమ్స్. ఫస్ట్ అంతా టెలివిజన్ చేశాను కదా, ఎక్కువ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ టెలివిజన్ చేశాను. ఆఫ్టర్ 2001 ఇంకా సినిమాలు చేస్తూ. అంటే ఫస్ట్ సినిమాలు స్టార్ట్ చేసి టెలివిజన్, మళ్ళీ సినిమా. అవును. కానీ మన ఇండస్ట్రీలో ఒక మిత్ ఉంటుంది, లైక్ టెలివిజన్ చేసేవాళ్ళు టెలివిజన్కే పరిమితం అవుతారు, సినిమాలు చేయలేరు. అవును అని ఒక మిత్ ఉంటుంది కదా. మరి సీరియల్స్ చేసుకుని మళ్ళీ సినిమాల్లోకి ఎలా వచ్చారు? అది అంటే ఇప్పుడు అదొకటి ఉంది, యాక్చువల్లీ ఇప్పటికీ ఉంది అది. బట్ నేను ఆఫ్టర్ టెలివిజన్ చేసిన తర్వాత, సీరియల్స్ చేసిన తర్వాత సినిమాలు చేయాలి అనే తపన ఉండేది. దాంతో ఇంకా అది రెండు కుదరవు అని నాకు అర్థమయ్యి ఇంకా ఆపేశాను. ఆ టైంలో ఐ ఫేస్డ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నేను 2 years అసలు వితౌట్ వర్క్ ఉన్నాను, కంప్లీట్లీ వితౌట్ వర్క్ ఉన్నాను. 2 years ఉన్నాను. ఐ డోంట్ నో ఎలా సర్వైవ్ అయ్యానో కూడా నాకు తెలియదు. లక్కీలీ ఐ వాజ్ నాట్ మ్యారీడ్ అట్ దట్ టైం. సో బ్యాచులర్ లైఫ్ కాబట్టి సర్వైవ్ అయ్యాను. ఆ తర్వాత నుంచి ఇంక ఫిల్మ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా కంటిన్యూ